తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. 2026వ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాలు అందిస్తూ ఉన్నారు. సింహ రాశి వారికి 2026 ఎలా ఉండబోతోంది ఒకసారి మీ ద్వారా. సింహరాశి వారికి లగ్నంలో కేతువు, సప్తమ రాహువు, అష్టమ శని నెప్ట్యూన్లు మరియు గురు సంచారం అంటే లాభ వ్యయ లగ్న స్థానాల నుండి గురు సంచారం ఎక్కువగా ప్రభావితం చూపించే అంశాలు. ముఖ్యంగా శని నెప్ట్యూన్ గ్రహాలు రెండు అష్టమ రాశిలో ఉన్న కారణం చేత ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరు ప్రతి విషయంలోనూ ఎంతో ఏకాగ్రతతోటి వారు ప్రిపేర్ కావటం మంచిది. ఏకాగ్రత లోపాల కారణం చేత లేదా వేరే వ్యాపకాల కారణాల చేత వీరు వాళ్ళు పాల్గొనే పరీక్షల విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు వాళ్ళు ఇచ్చే సలహాలు తమను తప్పుదారి పట్టిస్తున్నాయి అనే భావంలో కూడా వారు ఉండే పరిస్థితులు ఉంటాయి. తద్వారా కూడా ముఖ్యమైన అవకాశాలని వీరు చేజార్చుకుంటారు. కానీ వీరు ఎన్నో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలలో వీరు రెండవ ప్రయత్నంలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యంగా పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నిస్తున్న వారికి ముఖ్యంగా ఆగస్ట్ 2026 నుండి నవంబర్ 2026 మధ్యకాలంలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ సమయంలో వారు వ్రాసే పరీక్షలలో స్వల్ప జాగ్రత్తతోటి, ఏకాగ్రతతోటి ఉన్నత ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి సంబంధించి ఉద్యోగం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి ముఖ్యంగా అకౌంట్స్ రంగానికి సంబంధించి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ పదోన్నతులు లభించే పరిస్థితులు ఉంటాయి. కానీ అనుకోని విధంగా సహోద్యోగుల నుండి మొహమాటపూరిత పరిస్థితులు, వీటి కారణం చేత వారి నుండి వచ్చే అభ్యర్థనలు కావచ్చు లేదా సలహాలు, వీటి కారణం చేత ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు, అప్పులు చేయాల్సిన పరిస్థితులు వారికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అధికారుల నుండి లేదా యాజమాన్యం నుండి వారి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతంలో వీరికి స్థానచలనం జరిగే అవకాశాలు ఉంటాయి. వీరు అంటే అనుకూలమైన స్థానచలనంగానే పరిగణలో తీసుకోవచ్చు. కుటుంబానికి కొంచెం దూరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ప్రేమ, స్నేహం వంటి విషయాలను పరిగణలో తీసుకున్నప్పుడు ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తాము ప్రేమిస్తున్న వ్యక్తి పట్ల, వారి పట్ల వీరికి ఉండే ఆరాధనాభావం, ప్రేమ ఇటువంటివి ఎదుటివారు అర్థం చేసుకోలేకపోవటం, వారి నుండి సరైన ప్రతిస్పందన లేకపోవటం వీరికి న్యూన్యతను కలిగించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో నెప్ట్యూన్ ప్లేస్మెంట్ కారణం చేత వీరు తమ ఊహలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, అంటే ఎదుటివారి ఆలోచనల కన్నా తాము ఊహించుకున్న విషయాలకు మాత్రమే వీరు ప్రాధాన్యత ఇస్తున్న కారణం చేత వారు ప్రేమ సంబంధిత విషయాలలో తరచూ అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ వివాహానికి సంబంధించి మటుకు అనుకోని విధంగా, అంటే యుక్త వయసులో ఉన్నవారికి, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వారికి అనుకోని విధంగా కుటుంబ పెద్దల నుంచి తీవ్రమైన ఒత్తిడి కారణం చేత వివాహానికి తలొగ్గే పరిస్థితులు ఉంటాయి. కానీ చక్కటి జీవిత భాగస్వామి లభించే, చక్కటి అంటే అందంలో ఉన్నవి మాత్రం కాకుండా సహకరించే జీవిత భాగస్వామి వీరికి లభించే పరిస్థితులు ఉంటాయి. సంతాన సంబంధిత విషయాల గురించి చూసుకున్నప్పుడు ఈ రాశి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయటం మంచిది. ముఖ్యంగా సంతానార్థులకు ఎంతో కాలంగా సంతానం లేదు అని బాధపడుతున్న వారు ఈ సంవత్సరం వైద్య సలహాలను తీసుకోవటం, ఏదైనా ఔషధాలను వినియోగించుకోవటం అటువంటివి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కానీ వచ్చే సంవత్సరం ముఖ్యంగా 25/1/2027 తర్వాత నుండి వారికి అనుకూలమైన
సంతానానికి సంబంధించిన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఎక్కువగా ఆశించటం వలన అంత ఉపయోగం ఉండకపోవచ్చు. ఇక ఔషధాల వినియోగానికి సంబంధించి ఈ రాశి వారు మత్తు మందులకు అలవాటు పడే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సాన్నిహిత్యాలకు సంబంధించి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. దుష్ట సాంగత్యం కారణం చేత, ఇన్స్పైర్ కావటం చేత, వారి సాంగత్యం మాత్రమే కాకుండా మిగతా వేరే ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా వారు చూస్తున్న విషయాల ద్వారా ఇన్స్పైర్ అవటం కారణం చేత వీరు మత్తు మందులకు తీసుకోవటానికి లోనయ్యే అవకాశాలు, తద్వారా శారీరక పరమైన మానసిక పరమైన ఇబ్బందికర సన్నివేశాలను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. పూర్వార్జిత పిత్రార్జితాలకు సంబంధించి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అంత అనుకూలం కాదు. కానీ వచ్చే సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వారికి 2027 మార్చి తదుపరి నుండి ఇప్పుడు వీరు చేసే ప్రయత్నాలు, ఇప్పుడు వీరు ఆచరిస్తున్న విధానాలు, వీటి కారణం చేత వీటి ఫలితాలు మార్చి 2027 తర్వాత వీరికి అందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారు పూర్వార్జిత పిత్రార్జితాలకు సంబంధించి లేదా కోర్టుకు సంబంధించిన వ్యవహారాదులకు సంబంధించి చొరవ చూపటానికి, నిర్ణయాలు తీసుకోవటానికి, వాటి గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం. ఫలితాలు మార్చి 2027 తర్వాత వారికి అనుకూలంగా వస్తాయి. ఇక సంతాన ఆరోగ్య సంబంధిత విషయాల గురించి ఈ రాశివారు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వయసులో చిన్న పిల్లవారు, ముఖ్యంగా 10 సంవత్సరాల వయసు, 12 సంవత్సరాల వయసు లోపల ఆ వయసు లోపల కలిగిన సంతానం ఉన్న వారికి అనుకోని విధంగా తరచూ వైద్యులను సందర్శించవలసిన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 6/2026 నుండి 8/2026 మధ్యకాలంలో వీరికి కొంచెం ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు అనుకోని విధంగా, ముఖ్యంగా ఈ మఖ నక్షత్రానికి సంబంధించిన వారు అనుకోని విధంగా నిద్రలేమికి లోనయ్యే అవకాశాలు ఉండే సందర్భాలు ఉంటాయి. ఇదే రాశిలో రేపు మార్చి 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం చాలా ఒత్తిడికి గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మఖ, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు వీరు చాలా జాగ్రత్తగా, అంటే ఈ 3 నక్షత్రాలకు సంబంధించి గ్రహణ ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు తగిన శాంతి విధానాలు పాటించుకోవటం మంచిది. ఈ రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోవటానికి రవికి సంబంధించిన శాంతి విధానాలు పాటించుకోవటం, కోర్టు సంబంధిత లావాదేవీలకు సంబంధించి బయటపడటానికి మన్యుసూక్త పారాయణతో ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవటం, ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఉద్యోగ సంబంధిత విషయాలకు సంబంధించి వీరు మందారపు పూలతోటి శివలింగానికి తరచూ ప్రతి సోమవారం రోజున వారు అర్పించటం లేదా పూజ చేయటం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఎరుపు రంగు మందార పూలతోటి సోమవారం పూట శివాలయంలో. ఈ రాశి వారికి ప్రేమ, స్నేహం వంటి విషయాల గురించి ముందు వివరించాను. కానీ ఇదే సమయంలో వీరు వారి పట్ల ఉన్న ఆకర్షణతోటి కొన్ని సందర్భాల్లో క్రిమినల్ ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎదుటి వారికి హాని చేయాలనో, లేకపోతే వారిని ఇన్స్పైర్ చేయటానికి మరొకరికి హాని చేయటం లాంటి పరిస్థితి, ఇటువంటి విషయాల గురించి ఈ రాశి వారు, అంటే సింహరాశికి సంబంధించిన వారి సన్నిహితులు వారి పట్ల పరిపూర్ణంగా ఒక జాగ్రత్తలు తీసుకోవటం, కన్నేసి ఉంచటం మంచిది. వారు మధ్యలో వింత ప్రవర్తనలు చేసే అవకాశాలు ఉంటాయి. వయసులో పెద్దవారి ఆరోగ్య విషయం ఈ రాశి వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీనరాశిలో సంచారం చేస్తున్నప్పుడు, కుజుడు మీనరాశి సంచారం చేస్తున్న సమయంలో 2/4/26 నుండి 11/5/2026 మధ్యకాలంలో కుటుంబంలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం కూడదు. ఇక రిటైర్మెంట్కి సంబంధించిన విషయాలలో గతంలో వారికి అందవలసిన
బకాయిలు, ప్రభుత్వ పరంగా అందవలసిన బకాయిలు కావచ్చు, లేదా మిగతా ఆర్థిక సంస్థల నుండి వారికి అందవలసిన బకాయిలు కావచ్చు, వీటన్నిటి గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి వీరికి సెప్టెంబర్ 2026 తర్వాత నుండి వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఇబ్బందికర మానసిక స్థితి నుంచి బయటపడటానికి ముందు వివరించిన శాంతి విధానాలతో పాటుగా దగ్గరలోని శాక్తేయ దేవాలయాలను, ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలను సందర్శిస్తూ ఉండటం, కుదిరిన సందర్భాల్లో అలానే కాకుండా ఉగ్రతత్వానికి సంబంధించిన వైష్ణవ దేవాలయాలు అంటే నరసింహస్వామి నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండటం, అక్కడ ఏదైనా పూజా విధానాలు చేస్తూ ఉండటం వీరికి ఈ సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అద్భుతం ఇవి అండి. ఈనాటి ఇవి ఈ సింహరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరపు ఫలితాలు. ఫలితాలు కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం.